వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ మా దేవాంశ్ బాబు కన్నయ్య కూడా చెప్తున్నాడండి హాయ్ అని. మీ అందరికీ హాయ్ చెప్పునానా. హాయ్ హాయ్ చేత్తో చెప్పేస్తున్నాడు మనోడు. సో ఇవాళ మేమైతే బయటికి వెళ్తున్నామండి. అది ఎక్కడికి వెళ్తున్నాం? హాయ్ చెప్పేశాడు. సో ఇవాళ మేమైతే బయటికి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నామో ఏంటో అనేది మీరైతే బ్లాగ్ చూసేయండి. సో నా ఛానల్ కనుక ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ కనుక ఎవరన్నా చూస్తున్నట్టయితే కొత్తగా ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనమైతే బయటికి వెళ్ళిపోదామని. లెట్స్ దిస్ వ్లాగ్ గెట్ స్టార్టెడ్. చింటూ సో మేమైతే ఎయిర్ కూలర్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయామండి. ఎండలు అయితే చూస్తున్నారు కదా ఏ రేంజ్లో మండుతున్నాయో, అస్సలు ఉండడానికి అవ్వట్లేదండి ఇంట్లో. అందుకనేసి ఎయిర్ కూలర్ తీసుకుందామని అయితే వెళ్ళామండి మేము. యాక్చువల్లీ 2 days నుంచి చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. ఈ 28th 27th ఆ డేట్లో నుంచి చాలా అంటే చాలా వేడిగా ఉంది కదండి. అందుకనే అవ్వట్లేదు. బాబు కూడా అసలు సరిగ్గా పడుకోవట్లేదండి నైట్. అందుకనేసి మేమైతే ఇక ఎయిర్ కూలర్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళామండి అక్కడికి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా తమ్ముడు కూడా వచ్చేసాడు. అరే మావయ్య వచ్చేసాడు అన్నట్టుగా చూస్తున్నాడండి బాబు ఇక్కడ. ఇక చూస్తున్నాం అన్నమాట ఏది బాగుంటుంది కంపెనీ అని చెప్పేసి. ఇక మా ఊర్లో ఇంతకుముందు అయితే గోద్రేజ్ ఉండింది, అదైతే ఇప్పుడు తీసేశారంటండి వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ తీసుకుందాం అనేసి వెళ్ళాము, బట్ అది అక్కడ లేకుండేసరికి దాని ఆపోజిట్లో ఒకటి మంచిగా ఉందన్నమాట. కొత్తగా పెట్టారండి మనకు, జీ ప్లస్ అని చెప్పేసి పెట్టారు. సో జీ డిజిటల్స్ అని అందులోకి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ ఇందులో వీళ్ళది స్పెషాలిటీ ఏమంటే మెయిన్గా ఎయిర్ కూలర్సే అండి. అందుకనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. మొత్తం అక్కడ ఎలక్ట్రానిక్స్ అన్నీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అంటే వాళ్ళు ఎక్కువగా ఓపెన్ చేసి పెట్టలేదండి, ప్రతి ఒక్కటి కూడా బాక్స్ ఐటమే పెట్టారు. ఇక మేమైతే చూస్తున్నామండి ఎన్ని లీటర్స్ అయితే బాగుంటుంది, కెపాసిటీ ఏది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి అరౌండ్ 70 liters కెపాసిటీ ఉందండి. ఇట్లా టాప్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది మనకి. చాలా బాగుందండి, ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఇలా ఎయిర్ కూలర్స్కి టాప్ అయితే రాదు కదండి, బట్ వీళ్ళది మాత్రమే స్పెషాలిటీ అన్నమాట. ఇది ఇక్కడ వాళ్ళు చెప్పారు మాకు, బయట ఎక్కడ కూడా ఇలాంటివి రావు సార్, మనకు మా కంపెనీలోనే ఇది కొత్తగా లాంచ్ చేశారు అనేసి చెప్పారు. అందుకనేసి అదే ట్రై చేశాను. ఇంకా మేమైతే నార్మల్గా ఉన్నవి ఎందుకులే అని చెప్పేసి మంచిది తీసుకున్నామండి. నేను ఏది సెలెక్ట్ చేసుకున్నాను ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అయిపోయిందండి మేము వెళ్ళి మొత్తం సెలెక్ట్ చేసుకునేసరికి. అందుకనే ఇక్కడ తెలిసిన అబ్బాయి ఉంటే తమ్ముడు అవుతాడండి, ఇంకా తన దగ్గరికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే యాక్చువల్లీ అక్కడే తినేసి వద్దాము అనే ప్లాన్ ఉండింది, బట్ అక్కడ ఉన్న వేడికి తినలేదండి. పార్సల్ తెచ్చేసాము, ఇక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక ఓపెనింగ్ అయితే చేస్తున్నామండి. ఏ కలర్ తీసుకున్నాను అనేది మీరు కూడా చూడండి. యాక్చువల్లీ వైట్, నాకు వైట్ కలర్ అంటే బేసికలీ చాలా అంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరికి వైట్ బ్లాక్ ఈ రెండు కామన్ ఉంటాయి. మా ఇంట్లో కూడా అంతే, నేను ప్రతి ఒక్కటి కూడా వైట్ ఆర్ బ్లాక్ ఈ రెండు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకో తెలీదు, వైట్ అంటే అదొక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, దాని ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా టాప్ ఓపెన్లో ఉంటుంది మనకు. 70 liters కెపాసిటీ అండి. ఇది మనకు చాలా బాగుంది. కంపెనీ వచ్చేసి ఇది జీ ప్లస్ కంపెనీ. చాలా అంటే చాలా బాగుంది. పైన వచ్చేసి అదంతా గ్లాస్ అండి, మనకు ఇలా ఓపెన్ ఉంటుంది. అందులో నుంచి వాటర్ అంతా కూడా వస్తుందన్నమాట. మనకు ఆ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా, వాటర్ అంతా పైకి వచ్చేసి ఆ హోల్స్లో నుంచి అంతా వెళ్తుందండి. అది ఎలా వర్క్ అవుతుందో కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ మనకు మాన్యువల్ కూడా ఇచ్చేసారు. అందులో యాజ్ యూజువల్ అన్నిట్లోనూ ఉంటుంది కదా, అలా ఇచ్చేసారండి మాన్యువల్ మనకు. అందులో మొత్తం అంతా ఉంటుంది ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని. చాలా బాగుందండి. ఇంకా ఇది వచ్చేసి చూపిస్తున్నా చూడండి నేను, జీ ప్లస్ కంపెనీ అని చెప్పేసి. ఇంకా పవర్ ఆన్ ఆఫ్ ఉంటుంది, ఆ తర్వాత లో, మీడియం, హై కూలింగ్. ఇది ఇందులో స్పెషాలిటీ ఇంకోటి ఏమంటే
మనం సమ్మర్‌లో ఈ కూలర్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యాన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ కూడా అంటే ఎండాకాలంలో మాత్రమే యూజ్ చేసుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసేలాగా కాదన్నమాట. అలాగే ఇందులో స్వింగ్ మోడ్ కూడా ఉందండి మనకు. చాలా అంటే చాలా బాగా ఎయిర్ వస్తుంది. చాలా నచ్చింది నాకైతే ఇది. ఇంకా మోడల్ కూడా అంతా చాలా బావుంది కదండీ! అందుకని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నానండి నేను. ఇలా మొత్తం మనకి పైన కావాలంటే పైన, లేదంటే కింద కావాలంటే కింద అలా ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చన్నమాట మనము. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మోడల్ నేమ్ అవన్నీ కూడా ఉన్నాయి. 70 లీటర్స్ కెపాసిటీ. ఇది మొత్తం అంతా కూడా కలర్ వైట్ ఎన్ని కేజెస్ ఉంది. ఇంకా ఇక్కడ దీనికొచ్చిన వీల్స్ కూడా ఇలా మనం లాక్ చేసుకోవచ్చన్నమాట. చాలా బావుందండి ఇది కంపెనీ. మీరు కూడా ఎవరన్నా ఇక్కడ మాకి దగ్గరలో ఉన్నవాళ్ళు యాక్చువల్లీ గోరంట్లలో మా అమ్మ వాళ్ళ ఊరండి గోరంట్ల. ఎవరన్నా ఉంటే గనక ఈ గోరంట్లలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్లీ దీన్నైతే తీసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చెప్తానండి ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే చాలా బావుంది. నేను యూజ్ చేసిన తర్వాతనే చెప్తున్నాను. నైట్ మొత్తం చూసాం కదా! ఇంకా ఇక్కడొచ్చేసి వాటర్ వెళ్ళే ఏరియా అన్నమాట ఇది. ఈ పైప్‌లో నుంచి మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది. నైట్ అయితే చాలు చాలా అంటే చాలా కూల్‌గా ఉంటుంది. చాలా బావుందండి. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ కాదు. నాకు పర్సనల్‌గా నచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నా. ఇంకా హనీ ప్యాడ్స్ ఉన్నాయి కదండీ! దాన్ని హనీ ప్యాడ్ అంటారో, కుమ్ అంటారో తెలీదు. బట్ అవి కూడా చాలా బాగున్నాయండి. అందులో ఉన్న డస్ట్ అంతా కూడా మనకు చాలా బాగా వచ్చేసింది. ఇక ఇక్కడ వాటర్ వేయడానికన్నమాట. ఇదండి ఓవరాల్‌గా ఏసీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ సారీ ఏసీ అంటే ఏసీ కాదు ఎయిర్ కూలర్. మీ అందరికీ ఎలా నచ్చిందో నాకైతే చెప్పండి. ఇలా మనం పైన ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా త్వరగా కూల్ అవ్వడానికి. అది చూస్తున్నారు కదా! పంప్ చేసేస్తుంది మనకు. అలా అన్నమాట. సో, మీరందరూ కూడా ఈ ఎయిర్ కూలర్ ఎలా ఉందో నాకైతే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంది డిజైన్, మోడల్ అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇక మన కన్నయ్య అయితే వస్తున్న దారిలోనే పడుకొనేసాడండి. ఇక వాడిని రాగానే పడుకోబెట్టేసామన్నమాట. పడుకోబెట్టేసిన తర్వాత మేమిక మొత్తం అంతా సెట్ చేసేసి దీన్ని ఒక చోట సెట్ చేసేసి ఇంకా తెలిసిందే కదండీ! మనం ఏదన్నా కొత్త వస్తువు తెచ్చుకున్నామనుకోండి, దాన్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది, ఏంటి అని చూసేంత వరకు ఎవరికైనా సరే అది మనసు ఉండదన్నమాట ఊరికే. అలాగే మేము కూడా దాన్ని సెట్ చేసేసి మంచిగా ఇక ఫుడ్ అయితే తినేస్తున్నామండి. యాక్చువల్లీ బిర్యానీ తెచ్చుకున్నాము బయట నుంచి. చాలా వరకు బయట ఫుడ్స్ అవాయిడే చేస్తూ ఉంటాం మేము. ఎక్కువగా తినము. బట్ ఇంకా లేట్ అయిపోయింది అన్నట్టుగా తీసుకొనేసాం. చూస్తున్నారు కదా! చల్లని ఎయిర్ కూలర్‌తో మా బిర్యానీ మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసేసాము. ఇక నెక్స్ట్ కన్నయ్య అయితే లేచేసాడండి. లేచిన వెంటనే ఇక ఇక్కడ వాళ్ళ డ్యాడీ చెప్తున్నారు, పెట్టు డ్యాడీకి ఉమ్మ పెట్టు అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రతీదీ తెలుస్తుందన్నమాట. కన్నయ్యకి ఇప్పుడు మంచిగా క్లాప్స్ కొడతాడు, థ్యాంక్ యూ ఇస్తాడు, హైఫై ఇస్తాడు, అన్నీ చేస్తాడండి బాబు. బాగా మంచిగా రెడీ అయిపోయాడన్నమాట కన్నయ్య. సో, ఇదండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి మన ఎయిర్ కూలర్ ఎలా ఉందో అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్లో మరీ కలుద్దామండి. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ గైస్.